పర్ఫెక్ట్ కొలతలతో రాగులతో తయారు చేసిన ఇడ్లీలు. 1 గ్లాసు మినపప్పు, అర గ్లాసు రాగులు, 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పాత్రలలో వేసి నీళ్లు వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి మూతలు పెట్టి నైట్ నాననివ్వాలి. రాగుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం జావలాగా తయారు చేసుకొని తాగడం వల్ల మనకు చలవ చేస్తుంది. పిల్లలకి బోన్స్ ప్రతిష్ట పెరుగుతుంది. మనం తినే ఆహారంలో రోజు ఒక 2 స్పూన్ల రాగులు తినడం వల్ల ఇమ్యూన్ శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నరాలు బలంగా తయారవుతాయి. ఊబకాయం ఉన్నవారు ఇలా రాగుల జావ చేసుకొని తాగడం, ఇలా టిఫిన్స్ తినడం వల్ల ఊబకాయం తగ్గి వాళ్ళు బలంగా తయారవుతారు. ఇలా నైట్ నాననివ్వాలి. ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మన హెయిర్ గ్రోత్ పెరగడానికి రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ పిండిలో వేసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఇడ్లీ చేస్తున్నాను ఈరోజు. ఇలా ఇడ్లీ మూత ఇలా పెట్టేసి వాటర్ చల్లి వాటర్ లేకుండా తీసి ఇడ్లీ పిండి పాత్రలో వేసుకోవాలి. ఆయిల్స్, నెయ్యి ఏం వాడకుండా ఇడ్లీ తయారు చేసుకొని తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఇలా ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసి ఇలా పాత్రలో మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పై 25 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అవిసె గింజల పౌడర్, కొబ్బరి చట్నీతో తినడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ఇడ్లీలు పిల్లలు పెద్దలు ఇష్టకరంగా తింటారు.